మనలో ఎంతమందికి రాజా శంభాజీ గురించి తెలుసు? 5 లక్షల సైన్యం, ఇంకా అపారమైన ధన సంపదలు, పైగా పేరు మోసిన సర్దారులందరితో కలిసి శంభాజీని బంధించేందుకు వచ్చిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి ఏమైంది? ఆ రోజుల్లోనే ఆసియా ఖండంలోనే అత్యంత శక్తిశాలిగా గుర్తించబడిన ఔరంగజేబు ఓ చిన్న హిందూ రాజును బంధించేందుకు ఎందుకు 9 ఏళ్లు పట్టింది? స్వయంగా నీ సొంత కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేసిన నేను మాత్రం ఇస్లాంను స్వీకరించేదే లేదంటూ ఔరంగజేబుకు స్పష్టం చేసిన హైందవ ధర్మ నిష్ఠాపరుడు ఆయన. అంతేకాదు, నన్ను నరకయాతనకు గురి చేసిన, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినా సరే నా సమాధానం ఇదేనంటూ గర్జించిన వీరుడు శంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మొదటి భార్యకు పుట్టిన కొడుకే శంభాజీ. ఇతను 14 మే 1657 పురందర్ కోటలో జన్మించారు. శంభాజీ కేవలం తనకు 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. తల్లి సాయిబాయి మరణానంతరం అతని నానమ్మ జిజియాబాయి పెంచి పెద్దవాణ్ణి చేసింది. శంభాజీ ఎంత తెలివైనవాడంటే కేవలం తనకు 13 ఏళ్లు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరిపోయి 13 భాషలను సైతం నేర్చుకున్నాడు. శంభాజీని అందరూ చవా అని పిలిచేవారు. చవా అంటే మరాఠాలో పిల్ల, అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం. శంభాజీకి సుమారు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి విందుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో శివాజీ తన కొడుకు శంభాజీతో వెళ్ళగా వాళ్ళిద్దరినీ బంధించి జైల్లో పడవేశాడు. 9 ఏళ్ల వయసులో ఏ పిల్లవాడైనా భయపడేవాడు. కానీ శంభాజీ మాత్రం తన ప్రాణం కంటే తండ్రి ఆశయమే ముఖ్యమనుకునేవాడు. దాంతో కొద్ది రోజులు వేచి చూసి తండ్రి ఉపాయంతో శత్రువు కళ్ళను కప్పి శివాజీ శంభాజీ తప్పించుకున్నారు. శంభాజీ కేవలం తనకు 10 ఏళ్ల వయసులోని ఆమీర్ ప్రాంత రాజులని కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసు నుంచే పొరుగు రాజ్యాల రాజులను కలుపుకుపోవడం మొదలుపెట్టాడు. శివాజీకి మొత్తంగా 3 భార్యలు. వారే సాయిబాయి, సోయరాబాయి మరియు పుత్లాబాయి. శంభాజీ తల్లి సాయిబాయి. శంభాజీ తల్లి అతని చిన్నప్పుడే మరణించడంతో ఆ తర్వాత శివాజీ సోయరాబాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు రాజారాం. శంభాజీ పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో శివాజీ 2వ భార్య శంభాజీని ఎంతగానో ద్వేషించేది. ఎందుకంటే శివాజీ తదనంతరం శంభాజీ రాజు అవ్వకూడదు అని, తన కొడుకు రాజారామే రాజు అవ్వాలి అనేది ఆమె కోరిక. ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడు అంతా శివాజీకి శంభాజీకి మధ్య గొడవలు పెట్టేది. ఈ కష్టాలను శంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు. కానీ సోయరాబాయి మాటల వలన శివాజీ మరియు అతని కుటుంబం అంతా శంభాజీని నమ్మలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి శివాజీ కోపంతో శంభాజీని శిక్షించగా శంభాజీ అక్కడి నుంచి తప్పించుకొని మొఘలుల వద్దకు వెళ్లి చేరాడు. ఈ విషయం తెలిసిన శివాజీ జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా తన శత్రువుల వద్దకు వెళ్లి చేరాడు అని. కాని శంభాజీ వారి దగ్గర ఉన్నప్పుడు మొఘలులు హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని, అసమానతలను చూసి వెంటనే అక్కడి నుండి వచ్చేసి తన తప్పును ఒప్పుకొని తండ్రి శివాజీని క్షమించమని కోరాడు. శివాజీ శంభాజీని క్షమించి మరలా దగ్గరకు తీసుకున్నారు. ఇలా శంభాజీ తన తండ్రి దగ్గరే ఉండి ఎన్నో యుద్ధ నైపుణ్యాలను, పరిపాలనా పద్ధతులను నేర్చుకున్నారు. శంభాజీకి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అనగా 1680లో తన తండ్రి శివాజీ అనారోగ్య కారణంగా మరణించారు.
శివాజీ మరణానంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకుకే రావాలని శివాజీ రెండవ భార్య ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆ ఆశ నెరవేరలేదు. ప్రజల ఇష్టానుసారంగా ఇక శంభాజీనే రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించారు. శివాజీ మరణించాక శంభాజీ రాజ్యాన్ని స్వీకరించాడు అనే విషయం తెలుసుకున్న ఔరంగజేబు ఇదే మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే సమయంగా భావించి వెంటనే దక్షిణ భారతదేశం వైపు రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు. దాంతో శంభాజీ కోటను ముట్టడించి మొఘలులు శంభాజీని ఓడించేందుకు 5 నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ శంభాజీ చేతిలో వీరంతా ఓడిపోయారు. ఇలా ఒకసారి కాదు, మరలా ఔరంగజేబు ప్రయత్నించిన రెండవసారి మూడవసారి కూడా ఇదే జరిగింది. ఇక చివరికి ఔరంగజేబు చేసేది ఏమీ లేక మరాఠా రాజ్యాలపై ఆశలను వదులుకున్నాడు. శంభాజీ తన పరిపాలనా కాలంలో ప్రజలను సొంత బిడ్డల్లాగా ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం 9 సంవత్సరాలు గడిచే లోపే శంభాజీ అంటే గిట్టని అతని రాజ్య కుటుంబంలోని కొందరు అతని శత్రువు అయిన ఔరంగజేబుకు సహకరించారు. శంభాజీ మహారాజ్ తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య దారిని ఔరంగజేబుకు తెలపడంతో ఒకరోజు శత్రువుల చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుబడ్డారు. ఇస్లాం మతంలోనికి మారితే శంభాజీని వదిలేస్తాను, ప్రాణభిక్ష కల్పిస్తాను అని ఔరంగజేబు శంభాజీకి ఆదేశాన్ని పంపాడు. కాని తన తండ్రి అడుగుజాడల్లోనే హిందూ స్వరాజ్యం కోసం తపించే శంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలి అని అనుకోలేదు. బంధించిన శంభాజీని వీధుల్లో ఎగతాళి చేస్తూ తిప్పారు. కొందరు మొఘలులైతే శంభాజీ ముఖం మీద ఉమ్మి కూడా వేశారు. శంభాజీని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించారు. శంభాజీని ఒంటెలకు కట్టి రాళ్ళు పేడను అతని మీదకు ప్రజలతో విసిరించి అవమానపరిచారు. చివరగా ఔరంగజేబు 3 షరతులను అంగీకరిస్తే శంభాజీకి ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశమిచ్చాడు. ఆ 3 షరతులు ఏమిటంటే, శంభాజీ ఔరంగజేబును అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి. రెండవది, శంభాజీ తన సంపదను సామ్రాజ్యాన్ని మొఘలుల రాజులకు ఇచ్చేయాలి. మూడవది, శంభాజీ హిందూ మతాన్ని వదిలి ఇస్లాంను స్వీకరించాలి. ఈ 3 షరతులు అంగీకరిస్తే వదిలేస్తాను అని ఔరంగజేబు శంభాజీకి అవకాశమిచ్చాడు. కాని శంభాజీ ప్రాణాలను వదిలేందుకైనా సిద్ధపడతాను కానీ ఈ షరతులకు తలవంచను అని తెగేసి చెప్పాడు. దాంతో శంభాజీ పొగరును అణచాలని భావించి అతని ఒంటి మీద ఉన్న గాయాలపై ఉప్పును చల్లారు. కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ల మీద పడేశారు. శంభాజీ నాలికను కత్తిరించి దాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు. అయినా కూడా శంభాజీ కళ్లల్లో ధైర్యం, గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కనుగుడ్లను పొడిచి బయటకు పీకారు. ఇలా రోజుకొక అవయవాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మతంలోనికి మారితే వదిలేస్తాం అని ఘోరంగా హింసించారు. ఈ విధంగా మొత్తంగా 40 రోజులు నరకం చూపించారు. అతని చేతికి కాళ్లకి ఉన్న గోళ్లను బలవంతంగా పీకారు. బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచారు. బాగా వేడి చేసిన ఇనప కడ్డీలను శరీరంలో చాలా చోట్ల గుచ్చారు. ప్రతిరోజు 3 షరతులను అంగీకరించమని అడిగేవారు. కానీ ఏది ఏమైనా శంభాజీ సమాధానం ఒక్కటే. దాంతో రోజుకొక వేలు చొప్పున కత్తిరించి వేశారు. కాని శంభాజీ శరీరాన్ని ఎంత విరగ్గొట్టినా నలగ్గొట్టినా కూడా అతని ధైర్యాన్ని మాత్రం ఔరంగజేబు ఏమాత్రం చెరపలేకపోయాడు. దాంతో చివరకు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో శంభాజీ తలను 1689 మార్చ్ 11న నరికివేయించాడు. ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తినిపించాడు అని కొందరు, పూణే సమీపంలోని తులాపూర్ భీమా నదిలో పడేశారు అని మరికొందరు తెలుపుతున్నారు.
అలాగే మరాఠా ప్రజలకు మొఘలులంటే భయం కలగాలని శంభాజీ తలను మహారాష్ట్రలోని చీరస్త్రాలపై ఉంచారు అని కొందరు చెబుతుంటారు. శంభాజీ ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి జపం చేస్తూ ప్రాణాలను వదిలారు. కొందరు తెలుపుతున్నది ఏమిటంటే, శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భీమా నదిలో పడవేసిన తర్వాత కొందరు గ్రామస్తులు వచ్చి శంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారాలు చేశారు అని, ఆ స్థలంలోనే నేడు భవ్యమైన స్మారకం నిర్మించారు అని తెలుపుతున్నారు. ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజ్ హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప వీరుని గాథను చరిత్రలో లేకుండా, ఎవ్వరికీ వీరి గురించి తెలియకుండా, ఇప్పటికీ ఏమీ తెలియకుండా కొందరు శంభాజీ జీవిత చరిత్రను సమాధి చేశారు. ఈ రోజుకి కూడా శంభాజీ మహారాజ్ ఎవరో అనేది చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఇదండి ఈ గొప్ప వీరుని జీవిత కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను. వీటిని వినేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.